సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 బీఆర్ఎస్ నేత ఆరుమూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జీవన్ రెడ్డికి సంబంధించిన షాపింగ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ బిల్డింగ్ ను టీఎస్ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు జీవన్ రెడ్డి సంస్థతో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆరుమూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ స్థలంలో ఉన్న మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్టీసీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున అద్దె బకాయిలు 2.50 కోట్ల డబ్బులు చెల్లించకపోవడంతో జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు. షాపింగ్ మాల్లో ఉన్న దుకాణదారులను బయటకు పంపించి వేశారు. వెంటనే షాపింగ్ మాల్ ఖాళీ చేయాలంటూ దుకాణదారులను హెచ్చరించారు ఆర్టీసీ అధికారులు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించకపోవడంతో ఆరుమూరు ఆర్టీసీ స్థలంలోనే జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 2013లోని విష్ణుజిత్ ఇన్ఫ్రా పేరిట 33 ఏళ్లకు లీజ్కు తీసుకున్న స్థలాన్ని 2017లో జీవన్ రెడ్డి సతీమణి ఓవర్టేక్ చేసుకున్నట్లుగా చెప్పారు. అప్పటి నుంచి 2.51 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉందన్నారు. ఇక పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మాల్ సీజ్ చేశామన్నారు. బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ గత 5 ఏళ్లుగా 20కి పైగా నోటీసులను షాపింగ్ మాల్కు జారీ చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడలేదని, నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.